నమస్తే అమ్మా. శర్మగారు, మామూలుగా బదరికి ప్రయాణం అంటేనే ఎన్నో కష్టాలతోటి ఉంటుందని చెప్పి ఆ అద్భుతాలు కూడా తెలియజేశారు. అలాగే మీ అనుభవాలు కూడా ఎలా ఉంటుంది అనేది మీ మాటల ద్వారా తెలియజేశారు. మరి బదరిలో వారు ఎన్నో రచనలు చేశారన్నారు. ఆ అద్భుతాల గురించి కూడా తెలియజేస్తారా? చాలా అసలు బదరీ క్షేత్రము నిన్న చెప్పాను, చూడటమే మన అదృష్టం. అక్కడ వసుధార అని పడుతుంది అని చెప్పుకున్నాం. ఈ వసుధార అనేటటువంటిది అందరూ వెళ్తే ఆ జలపాతం వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుందట. విచిత్రంగా అందరూ ఆ వసుధారలో స్నానం చేయలేరు. వాడు ఎంత నడుస్తున్నా ఇంకా దూరం ఉన్నట్టే ఉంటుంది. మహాత్ములకు అట్లా వెళ్ళంగానే నీళ్లు అందుతాయట. ఇప్పటికీ వసుధార యొక్క ప్రత్యేకత అది. ఆ ప్రత్యేకత ఉందా? వసు అంటే అమృతధార, అంతే. ఇప్పటికీ ఉంది. అక్కడికి వెళ్ళి పంచపాండవులు స్నానం చేశారని మనకు కనిపిస్తూ ఉంటుంది. బదరి దగ్గర నిల్చొని ఉంటే అట్లా సన్నటి జలపాతం పడుతూ ఉన్నట్టుగా. కానీ వెళ్తున్న కొద్దీ వెళ్తున్నట్టే ఉంటుంది. తపస్సంపన్నులైన వాళ్ళకి మాత్రమే దర్శనం. సరస్వతి అమ్మవారి యొక్క పుట్టుక స్థలం అక్కడ. ఒక మూవీలో చూపించారండి, అది నిజమేనా అండి? వసుధారమ్మ, అది సత్యం. మన మొత్తం పురాణ గ్రంథాల్లో అంతా రాయబడి ఉన్నటువంటిది. అంటే మీరు అన్నారు వసుధార ఎప్పుడు కూడా దూరంగా వెళ్ళిపోతుంది అంటే మనం ఎంత వెళ్తున్నా ఇక్కడే ఉన్నట్టు ఉంటుంది, కానీ అది రాదు. కానీ మహాత్ములకు వెంటనే అది లభిస్తూ ఉంటుంది. దాని ప్రత్యేకత. ఇంకా అసలు ఆ ధారే వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుందని కూడా వర్ణన ఉంది కొన్ని చోట్ల. అసలు మన సనాతన వైదిక ధర్మంలో చెప్పినటువంటి మహాత్మ్యాలు ఒకటి రెండు కాదమ్మా, ఎన్ని గొప్ప విషయాలు చెప్పారు. ఇలా ప్రతి అడుగడుగునా మనకి మహాత్మ్యాలు కనిపిస్తూ ఉంటాయి, అడుగడుగున. అలా బదరీ క్షేత్రానికి వెళ్ళారు. వెళ్ళేటప్పటికి అక్కడ మహావేగంగా గంగా ప్రవాహం, అసలు నీళ్ళ చప్పుడు వస్తూ ఉంటుంది, జుజ్జని వచ్చేస్తుంది. మీరు అలకనంద క్షేత్రానికి కనుక వెళ్ళారనుకో అమ్మ, అలకనంద క్షేత్రంలో పైన బ్రహ్మకపాలం ఉంటుంది. అలకనంద నది పైన, అంటే బదరిలోనే. ఈ బ్రహ్మకపాలం ఏమిటి? బ్రహ్మదేవుడికి బ్రహ్మహత్యాపాతక నిమిత్తము చేతిలో నుంచి పరమేశ్వరుడికి కోల్పోయినటువంటి ఆ కపాలం ఏదైతే ఉందో అక్కడ పడ్డదట. అక్కడ కనుక ఎవరైనా ఆబ్దికాలు కానీ తద్దినాలు కానీ పెడితే, బ్రహ్మకపాలంలో పెడితే వాళ్ళకి వెంటనే అందుతాయని ప్రతీతి. అంటే అక్కడ చేసే కార్యక్రమాల ఫలితాలు. నేను మా నాన్నగారికి కార్యక్రమం చేద్దామని అక్కడికి వెళ్ళినప్పుడు బ్రహ్మకపాలానికి వెళ్ళి మరి నీళ్లు తెచ్చుకోవాలిగా. మెల్లిగా కింద పక్కనే ఒక ఘాటు లాగా ఉంటుంది, దిగి నడుచుకుంటూ వెళ్ళి నేను నీళ్ళు ఏదో నిర్లక్ష్యంగా మామూలుగా ఇట్లా ఇది పెట్టినట్టుగా ఇట్లా పెట్టా చెంబు. కొద్దిగా గట్టిగా పట్టుకున్నానేమో దేవుడి దయ వల్ల. ఆ చెంబు నేను పెట్టిన దగ్గర నుంచి ఇంత పక్కకు పోయిందమ్మా. వెంటనే ఏది ఇట్లా పెట్టిన వెంటనే, అంటే నీటి ప్రవాహపు వేగం ఎంత ఉంటుందో ఊహించుకోమ్మా, అంత వేగంగా ఉంటుంది. శంకరులు అక్కడికి వెళ్ళేటప్పటికీ బదరీనారాయణుడి విగ్రహము బదరిలో లేదు. ఆ విగ్రహం నీళ్లల్లో పడిపోయింది. అప్పుడు లేదా అండి? ఊరి జనమంతా వచ్చారు. వచ్చి అయ్యా ఇది పరిస్థితి అని చెప్పుకున్నారు. అప్పుడు శంకరాచార్యులు వారు కాసేపు ధ్యానంలో కూర్చొని, విగ్రహము ఈ నీటి లోపల ఉంది అలకనంద నదిలో అని ఒక్క దూకు దూకారు. ఏది? నేను చెంబు వాళ్ళు ఇక్కడ పెడితే అక్కడికి వెళ్తోంది చెంబు. అలాంటి నీటిలోకి శంకరాచార్యుల వారు ఒక దూకు దూకి, 14 ఏళ్ల కుర్రవాడు, అప్పటికి 14 సంవత్సరాలు దూకి ఆ విగ్రహాన్ని ఇట్లా బయటకు తెచ్చేశారు. తెస్తే విగ్రహం కొంచెం ఛిద్రమై ఉంది, ఓ దగ్గర కొంచెం పాడైపోయి ఉంది. ఇది కాదేమో, నాకు పరమాత్మ కనిపించి చెప్పి ఊళ్ళో వాళ్ళందరూ చెప్పారు, నా ధ్యానంలో తెలిసింది అంటే యోగ్యమైన విగ్రహం రావాలి, కానీ ఛిద్రమైంది ఎందుకు వచ్చింది అని మళ్ళీ నీళ్లల్లో వేశారు. మళ్ళీ ఊరు జనం అందరూ చూస్తుండగా మళ్ళీ ఒక్క దూకు దూకారు. ఇప్పుడైనా సరే అమ్మా, మీరు ఏదైనా వస్తువు ఇట్లా వెయ్యండి, ఇక్కడ వేసి మీరు కళ్ళు తెరిచి చూసే లోపలికి అక్కడెక్కడికో వెళ్ళిపోయి ఉంటుంది. అంత వేగం, అంత ప్రవాహం. అలాంటి ప్రవాహంలో శంకరాచార్యుల వారు ఒక దూకు దూకి దాన్ని తీసుకొని బయటకు వచ్చారు. రెండోసారి కూడా మళ్ళీ అదే విగ్రహం వచ్చింది. అయ్యో ఇది కాదేమో, ఇక ఆఖరి ప్రయత్నం చేద్దామని మళ్ళీ వేసేశారు విగ్రహాన్ని అదే నీళ్లల్లో వేసి. ఒకటే ఒక్క దూకు దూకితే మళ్ళీ ఆ మూర్తే బయటకు వచ్చింది. ఇప్పుడు చెప్పమ్మా, సామాన్యమైనటువంటి మానవ మాత్రుడు ఎవరైనా ఇప్పటికైనా ఈ రోజుకైనా గజీతగాళ్ల మీద గజీతగాళ్ళని మీరు పంపించండి, అందులో కొట్టలేరు. ఒకవేళ కొట్టినా ఇక్కడ దూకితే ఇంకెక్కడో తేలాలి, కానీ మళ్ళీ ఇదే ఒడ్డు మీదకి రావడం దుర్లభం. ఆ ప్రవాహ వేగం అలాంటిది, అంత వేగంగా ఉంటుంది. ఆయన సాక్షాత్తు పరమేశ్వరుడే కాబట్టి అలా దూకి ఆ విగ్రహాన్ని తీసుకొని బయటకు వచ్చారు. ఆ విగ్రహాన్ని బదరిలో ప్రతిష్ఠ చేశారమ్మా.
3 సార్లు కూడా అదే విగ్రహం. అదే విగ్రహం వచ్చింది. ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి బదరిలో, ఇవాళ మనం బదరిలో పూజ చేసుకునేటటువంటిది మొత్తము బదరీనారాయణుడి యొక్క విగ్రహాన్ని తీసుకొచ్చి శంకరాచార్యుల వారు, ఆదిశంకర భగవత్పాదాచార్య వరిష్ఠులు అక్కడ ప్రతిష్ఠ చేశారు. కాబట్టి వాళ్ళ మనం పూజ చేసుకోగలుగుతున్నాం. అందుకనే పక్కన శంకరాచార్యుల వారిది ఉంటుంది. విచిత్రం ఏంటంటే సంవత్సరం మొత్తము ఈ గుడిలు తెరిచుండవు, 6 నెలలే తెరిచి ఉంటాయి. దీపావళి అయిన మరుసటి రోజు దాన్ని మూసేస్తారు. మళ్ళీ వైశాఖ శుద్ధ పంచమి నాడు అప్పుడు ఆ గుళ్ళు తెరుస్తారు. శంకరాచార్యుల వారు పుట్టినరోజు అది. ఈ 6 నెలల పాటు అక్కడ మూసేసి ఉంటుంది. ఎందుకంటే భయంకరమైన మంచు, గుడి మొత్తం మంచుతోటి కప్పబడి ఉంటుంది, తెల్లగా అయిపోతుంది గుడి. మరి పూజలు ఉండవమ్మా. 6 నెలలు తలుపు ఇట్లా తాళం వేసేస్తారు. తాళం వేసేసి వాళ్ళు వెళ్ళిపోయి ఊకిమట్ అని ఉంటుంది, అక్కడి నుంచి 60 కిలోమీటర్ల దూరం. అక్కడ ఉత్సవ విగ్రహాలు పెట్టుకొని అక్కడ పూజలు చేస్తారు. ఇక్కడ విగ్రహాలను అక్కడికి తీసుకెళ్ళిపోతారు. ఒక మూలమూర్తి ఇక్కడ ఉంటారు. అయితే ఒక ఆశ్చర్యం చెప్తానమ్మా, ఎక్కడా మనం విననటువంటిది, దేవతలు వచ్చి పూజ చేస్తారట. ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే, మనం ఒక దీపారాధన పెడతారుగా బ్రాహ్మణులు, మొత్తం మంచుతోటి కప్పుకుపోయింది కదా, ఈ దీపారాధన పెట్టి తాళం వేసేసి వెళ్ళిపోతారు కదా, 6 నెలల తర్వాత మళ్ళీ తెరుస్తారు. ఈ లోపు రాలేరు మానవ మాత్రులు ఎవరు. కానీ 6 నెలల తర్వాత మళ్ళీ ఇలా తలుపు తీసి లోపలికి వెళ్ళి చూస్తే ఆ దీపం వెలుగుతూనే ఉంటుంది. అవునా అండి? 6 నెలలమ్మా, ఆశ్చర్యం. 6 నెలల పాటు అంటే మాటరా? 6 నెలలు ఒక దీపం పెట్టి ఉంచి అంత నూనె పోసి వెళ్ళిపోతే ఎక్కడైనా ఉండే అవకాశం ఉందా? చాలా కష్టం. ఈ రోజుకి దేవతలు వచ్చి అక్కడ పూజ చేస్తారు అని. అందుకనే మనం కార్తీక మాసంలో దీపాలు పెట్టుకుంటాం. మనం కాదు, దేవతలే ఈ భూమి మీద దీపం పెడతారు. హిమవత్ పర్వతాల్లో, బదరిలో, కేదారంలో 2 చోట్ల ఇది జరుగుతుంది. బదరిలోను, కేదార్లోను ఈ 2 చోట్ల జరుగుతుందమ్మా. అది ఆయన యొక్క ఆ వైభవం. ఆ ప్రదేశంలో శంకరులు పునఃప్రతిష్ఠ చేశారు. ఎక్కడి నుంచి బ్రాహ్మణులను తీసుకెళ్లారనుకుంటున్నారు? ఉత్తరాది బ్రాహ్మణులను పెట్టలేదు అక్కడ, కర్ణాటక నుంచి తీసుకొని వెళ్ళి కర్ణాటక బ్రాహ్మణులని అక్కడ పూజకి పెట్టారు. మీరు చెయ్యాలి ఇక్కడ పూజ అని. అలా మొత్తం భారతంలో అటు వాళ్ళని ఇటు, ఎక్కడో బీహార్లో పుట్టినటువంటి వాళ్ళని మనం బాహుబలిలో చూస్తాం కదా, రకరకాలైనటువంటి నగరాల పేర్లు చెప్తారు. అవునండి. ఆ నగరాల్లో ఉండేటటువంటి ప్రజలందరినీ ఇటు తీసుకొచ్చారు. ఇటు నగరాల్లో ఉండే వాళ్ళందరినీ అక్కడికి వెళ్ళి పూజలకు పెట్టారు. అంటే భారతదేశం అందరూ కలపడం, అందరినీ కలిపారు ఆయన. ఇటు అటు, అటు ఇటు ప్రాంత భేదాలు పెట్టుకొని కొట్టుకోకండి, ఇక్కడ వాళ్ళు అక్కడ, అక్కడ వాళ్ళు ఇక్కడ, అంతా తిరుగుతూ ఉండాలి అనే సంప్రదాయాన్ని, ఒక సత్సంప్రదాయాన్ని ఆయన సర్ది పెట్టారు. అలా శంకరాచార్యులు వారు దూకి ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశారు. శిష్యులందరూ చలికి అల్లాడిపోతున్నారు. ఒకసారి అప్పటికప్పుడు స్వామివారు ఆయన యొక్క తపశ్శక్తితోటి ఉష్ణకుండాలని ప్రతిష్ఠ చేశారు అక్కడ. ఈ రోజుకి బదరీ క్షేత్రంలో కింద వేడివేడి నీళ్లతోటి కుండాలు ఉంటాయి. అవును, చలికి తట్టుకోలేని వాడు అందులో దిగి స్నానం చేస్తాడు. అది ఎవరయ్యా కారణం? ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారు అక్కడ ఉష్ణకుండ స్థాపన చేశారు ఆయన తపశ్శక్తితోటి. అవి ఉష్ణకుండాలు అక్కడ ప్రత్యేకంగా. అదే విన్నానండి. అంటే అంత చల్లగానే ఉంటుందిగా, అక్కడ నీరు మాత్రం వెచ్చగా ఉంటుంది, చాలా వేడిగా ఉంటుంది. ఓ దగ్గర అయితే కాలిపోతుంటుంది. అట్లా రకరకాలైనటువంటి జలాలతోటి. అంటే ఎంత 14 ఏళ్ళు అంటే అసలు మనకి ఇవన్నీ వింటుంటే మానవుడు చేసే పనులు అయితే కావమ్మా. ఇది సాక్షాత్తు పరమేశ్వరుడు వచ్చి చేస్తేనే అవుతాయి. కాబట్టి ఇలా శంకరుల యొక్క లీలలు మనకి 2 చెప్పుకున్నాం ఇవాళ. ఒకటి ఉష్ణకుండము, 2 అలకనంద నది లోపలికి దూకి విగ్రహాన్ని బయటికి తీసుకొచ్చి ఊరు ప్రజలందరూ చూస్తుండగా. ఒక సందర్భంలో నర్మదా నదిని మొత్తాన్ని బంధించారా, ఇంకో సందర్భంలో ఆ గంగా నది భయంకరమైన ప్రవాహం చేస్తుంటే అలా ప్రవాహంలో దూకి దాన్ని తీసుకొని బయటకు వచ్చారా. ఏమిటమ్మా శంకరుల వైభవం, ఎంత గొప్పది. ఇలా అనేక లీలల్ని ఒకదాని తర్వాత ఒకటి మనం చెప్పుకుంటూ వెళ్దాం. తప్పకుండా.